భార్య: పనికి మాలినవన్నీ గుర్తుంటాయి, నా బర్త్డే మాత్రం గుర్తుండదు. అసలు ఎలా మర్చిపోతున్నారండి మీరు? భర్త: అయ్యో, నిన్ను చూస్తుంటే వయసు పెరుగుతున్నట్లు అస్సలు తెలియట్లేదే, అలా ఉన్నావు మరి. భార్య: నిజమా? ఆగండి, మీకోసం ఇప్పుడే పాయసం చేస్తా. భర్త: అమ్మయ్య, సరైన టైంకి సరైన డైలాగ్ గుర్తొచ్చింది. తండ్రి: రాణి, మన కుటుంబాన్ని అంత మోసం చేసిన ఆ సుందరం కొడుకుని ఎలా ప్రేమించావమ్మా? రాణి: వాళ్ళను మనము ఏం చేయలేము నాన్న, అందుకే వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుని కష్టాలు బాధలు అంటే ఏంటో వాళ్ళకి రుచి చూపిద్దామని. తండ్రి: శబాష్, నా కూతురు అనిపించావు. వ్యాపారం చేస్తున్న కొడుక్కి సంబంధాలు రావడం లేదండి అంటారు, కూతురికి మాత్రం సాఫ్ట్వేర్ అల్లుడు కోసం వెతుకుతారు. బంధువులు స్నేహితుల ఇంటికి వెళ్ళినప్పుడు ఓ సోఫాలోనే కూర్చొని మనకు వీడ్కోలు చెప్తే దయచేసి ఇంకోసారి రావద్దని అర్థం. హాలు గుమ్మం వరకు వచ్చి వీడ్కోలు చెప్పినట్లయితే ఎప్పుడైనా వచ్చిపో అని అర్థం. బయట గేటు వరకు వచ్చి వీడ్కోలు చెప్పినట్లయితే మాటి మాటికి వస్తూ ఉండమని అర్థం. వీధి చివర వరకు వచ్చి వీడ్కోలు చెప్పినట్లయితే ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు, ఈసారి వచ్చినప్పుడు 4 రోజులైనా ఉండాలి అని అర్థం. బస్సు ఎక్కించి వీడ్కోలు చెప్పినట్లయితే నువ్వు వెళ్ళడం నచ్చలేదు, మాతోనే ఉండొచ్చుగా అని అర్థం. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.